భారత ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ భారత్ ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ ప్రొడ్యూసర్గా అవతరిస్తోంది. యుఏఈ రాజధాని అబుదాబిలో భారతీయ కంపెనీ ఉర్జా భారత్ భారీ చమురు నిక్షేపాలను కనుగొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం దిగుమతిదారుగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చమురు ఉత్పత్తిలోనూ భారత్ తన సత్తా చాటుతోంది. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా చేపట్టిన ఈ సాహసోపేత యాత్ర ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2019లో అబుదాబిలో చమురు అన్వేషణ కోసం భారత్కు చెందిన ఉర్జా భారత్ సంస్థ బ్లాక్ 1 కాంట్రాక్ట్ను దక్కించుకుంది. సుమారు 1508 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 6162 చదరపు కిలోమీటర్ల సువిశాల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద చమురు అన్వేషణ ప్రాజెక్ట్. 2024 ఆరంభంలోనే XN76 బావిలో చమురు జాడలు కనిపించగా, తాజాగా ఈ నెలలోనే XN7902S బావిలో భారీ నిక్షేపాలు బయటపడడంతో భారత్ పంట పండినట్లయింది. అబుదాబిలోని ఈ బ్లాక్ 1 ప్రాంతంలో చమురును కనిపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ సక్సెస్ రేట్ కేవలం 15% మాత్రమే ఉంటుంది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన చోట భారతీయ ఇంజనీర్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. 2 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే 2 ప్రధాన బావుల్లో చమురును గుర్తించడం ద్వారా పశ్చిమాసియా దేశాలన్నీ భారత్ వైపు ఆశ్చర్యంగా చూసేలా ఉర్జా భారత్ సాగింది. ఇది కేవలం చమురు వేట మాత్రమే కాదు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనంగా మారింది. ఈ ఆవిష్కరణతో భారత్ యుఏఈ మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం యుఏఈని ఒక నమ్మకమైన భాగస్వామిగా మార్చుకోవడమే కాకుండా స్వయం సమృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఈ బ్లాక్ నుంచి మరిన్ని నిక్షేపాలు బయటపడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విజయం వల్ల భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల స్థిరీకరణకు, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడానికి మార్గం సుగమం కానుంది. భారత్ ఇంధన భద్రతలో ఇదొక మరపురాని మైలురాయి.